అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం పవిత్రం భజే పుణ్యమిత్రం భజే రూపం భజే తేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డన స్వేదబిందువు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. అభిషేకం చేయించి సీతామహాదేవి తెచ్చి శ్రీరాము ఇచ్చి అంతన్న యోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంరంభమయ్యున్నా. దినకర వదనం తీక్ష్ణం శ్రాకరాళం రమ్యతేజం గిరిజల నగరం కీర్తి పంచాదిపత్రం రాజయోగం సకల శుభ నిధిం సర్వవేదాడ వేద్యం రాక్షసాంతం సకల దిశయ సంగ్రామదూతం నమామి ఖడ్గహస్తం విషజ్వర హరణం వేద వేదాంగ దీపం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం కల్పవృక్షం మణిమయమతుతం మాయమాయా స్వరూపం కాలచక్రం సకల దిశయ సంగ్రామదూతం నమామి. ఇంద్రవంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం సతజన సదయం కార్యపూజార్చితాంగం సింహనాదం అమృతకర్ణం ప్రకాశం చిత్స్వరూపం సకల దిశయ సంగ్రామం